పోతున్నారు ఐసి కొడుకులు. వినిపిస్తుంది కదా? ఏమైపోతున్నారు ఐసి కొడుకులు, ఏమైపోతున్నారు చేతికొచ్చిన కొడుకులు. పందిలా 10 మంది ఎందుకురా అని, నందిలా ఒక కొడుకు కొండంత బలమని. ఆపరేషన్ చేసుకొని ఆశలు పెంచుకొని, ఆపరేషన్ చేసుకొని అంటే ఒకరిద్దరు పిల్లలు ఎక్కడికి మన పిల్లలు వద్దని చెప్పేసి ఆపరేషన్ చేసుకుంటున్నారు కదా కదా. ఆపరేషన్ చేసుకొని ఆశలు పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రి పెంపకం సరిలేక నామరి. ఊరి పెద్దలు చెప్పే వారు లేక నామరి. చేతికందకుండా చెడిపోయిరి వీరు, లేక వయసులోన మీసమొచ్చే లోపే మందుకు మరిగిడి మత్తులో తూగు. భార్య పిల్లలపై బాధ్యతలు మరిచి తల్లిదండ్రులపై ధ్యాస లేకనిపాయి. పండుగ పబ్బాలు పుట్టిన రోజంటూ, డిసెంబరు 31 కొత్త సంవత్సరం అంటూ, దావత్తులు ఎలక్షన్లు అన్ని ఇన్ని కావు. ఏరులై పారిను సారసీసల దూరం. అంటే ఏంటిది డ్రగ్స్ అంటే? ఏంటిది డ్రగ్స్ అంటే తెలుసా? మన మైండ్కు మత్తును కలిగించేది. ఇట్లా ఇట్లా గిర్ర గిర్ర తిరుగుతుంది ఏమన్నా తాగితే, అర్థమైందా? ఇట్లా ఇట్లా గిర్ర గిర్ర తిరుగుతుంది. ఏమవుతుంది? సోయి ఉంటుందా మనకు? ఏం చేస్తాం సోయి లేకపోతే? పడిపోతాం, మన పక్క పంట ఉంటే ఎవరన్నా కొడతాం, రోడ్డు మీద నడితే యాక్సిడెంట్ తెచ్చిపోతాం, అంతేనా? మరి ఆ మత్తు సోయి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? డ్రగ్స్ తీసుకోవాలి. డ్రగ్స్ అంటే ఏంటి మరి? మీ డాడీలు రోజు, మీ నాన్నలు రోజు తాగుతారు చూడు సాయంత్రం. ఏం తాగుతారు? డ్రింక్. ఏంటిది ఉంటుంది? 2 రకాలు ఉంటుంది. అది మీరు తాగేది ఏంటిది? మన నాన్నలు తాతలు తాగుతారు ఇంట్లో, తెల్లగలు తాగుతారు. 15 రూపాయలకు 20 రూపాయలకు డబ్బా దొరుకుతుంది, అది తాగేస్తారు. తాగుతూ సోయిలు ఉంటారు వాళ్ళు. మనం మాట వింటారా? రేపు అట్లనే మనం కూడా తాగుదామా? మరి అదే తాగుదామా? వాళ్ళంటే చదువుకోలేదు కాబట్టి 300 రూపాయలు ఖర్చు చేస్తారు, కష్టపడతారు, కైకిలు పోతారు, 300 రూపాయలు 500 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఏంటి? తాగుడుకు అలవాటు అవుతారు. ఎందుకు తాగుతారు? తాగవలసిన అవసరం ఏంటిది? వాళ్ళు ఏమంటారు? ఏమంటారా? ఉళ్ళంతా నొస్తుంది అంటారు. బాడీ అంతా ఉళ్ళంతా నొస్తుంది, అంతేనా? ఉళ్ళంతా నొస్తుంది, తాగితే పోతుంది అంటారు. తాగితే పోదు ఒళ్ళు నొప్పి. భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరు తాగుతారా? మరి అందరు పని చేస్తలేరా? మరి అందరు పని చేస్తున్నారు. పని చేస్తే ఎవరికైనా కాళ్ళు నొప్పి వస్తుంది, చేతులు నొప్పి వస్తాయి, బాడీ నొప్పి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు మార్నింగ్ డే అంతా ఆడుకొని పోతే సాయంత్రం పోతే మీకు కాళ్ళు వస్తాయా? మరి తాగుతారా మీరు? అర్థమైందా? అందుకే అస్సలు తాగద్దు. అర్థమవుతుందా? కడుపు నిండా అన్నం తిని పడుకుంటే అదే నిద్ర వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. ఎవరికైనా మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా కానీ పని చేస్తే కాళ్ళు చేతులు వస్తాయి. కొద్దిగా ఒక 5-6 గంటలు పడుకుంటే సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు కల్లూరు గ్రామంలోని ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ అతిథులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కుంటాల గారికి మరియు ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయ బృందానికి మా హ్యూమన్ రైట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తున్నాం. విద్యార్థులారా, ఇది ఎక్కువ తెలిసిపోయింది మీకు ఏంటి అని అంటే, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ ప్రకారము 1, 8th, 9th, 10th పిల్లలు అనేటువంటి వాళ్ళు కొన్నిటికి ఆసక్తి చూపుతున్నారు. అరే పిల్లలారా, విద్యార్థులారా, నేను ఒక లెక్చరర్ని, చెప్పేది ఏంటంటే ఈరోజు దేనికైతే మీరు ఆసక్తి చూపుతున్నారో ఆ ఆసక్తి అనేటటువంటిది రేపటి రోజున మీ భవిష్యత్తును అంధకారం చేస్తుంది, నీ ఇంటిని నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని బీర్ తీసుకురమ్మని, నీళ్లు థమ్సప్ తీసుకొచ్చుకోమని చెప్తే ఆ తర్వాత థమ్సప్ తెచ్చుకుంటావు, 4 రోజుల తర్వాత చిన్న బీర్ తెచ్చుకుంటావు, ఆ తర్వాత వాళ్ళతో కూర్చుండి పెద్ద బీర్లో కూర్చుంటావు. కాబట్టి నాయన నేను చెప్పేది వినండిరా, వద్దు, అటువంటివి వద్దు, వాటికి దూరంగా ఉండండి, ఆసక్తి చూపకండి. 1. రెండవది ఏంటంటే, మీ విలేజ్ వచ్చేసరికి మాకు తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, పాఠశాల ఎప్పుడైపోతుందా ఏంది, ఇది విద్యాలయం.
ఒక దేవాలయంతో సమానమైనటువంటిది. ఇది కూడా ఒక దేవాలయమే. కానీ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, టీచర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తాగుతున్నారు, గంజాయి పడుతున్నారు, సిగరెట్ పడుతున్నారు అనేటటువంటి విషయాలు మా దాకా వచ్చినాయి. కాబట్టి విద్యార్థులారా, ఈ రోజు మీ ద్వారా మేము బయట ర్యాలీ ఎందుకు తీయడం జరిగింది అని అంటే, మీలో మార్పు రావడమే కాదు, మీ యొక్క గ్రామం లోపల కూడా, మీ పరిసర ప్రాంతాల లోపల కూడా, ప్రజల లోపల మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మీతో ర్యాలీ తీయించడం జరిగింది. గంజాయి, బీడీ, సిగరెట్, గుట్కా అనేటటువంటి ఎంత దరిద్రమైనటువంటివి అని అంటే, ఈ రోజు ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంతో స్వేచ్ఛగా నువ్వు గాలిని పీల్చుకుంటున్నావు. ఏమైనా ఖర్చు పెడుతున్నారా? ఏ అమ్మాయి చూడు, ఏమైనా ఖర్చు పెడుతున్నారా? లేదు. ఏ కొద్దిగా కూడా మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు కానీ, మన సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ కుంటాల గారు చెప్పినట్టు కానీ, ఒక్కసారి యాక్సిడెంట్ జరిగింది అని అనుకుందాం, ఒక్కసారి బెడ్ ఎక్కినామని అనుకుందాం. ఏ బెడ్? హాస్పిటల్ బెడ్ అనేటువంటి ఎక్కినామని అంటే అప్పుడు ఎట్లుంటది పరిస్థితి? ఎట్లుంటది? ఇట్లా ఆక్సిజన్ పెట్టడం చూసిల్లా? చుట్టాలకు ఎవరికన్నా చూసిల్లా? ఇట్లా పెడితే గంటకు 1000 రూపాయలు, 2000 రూపాయలు, 4000 రూపాయలు, ఆ విధంగా లక్షలలో దోచుకుంటారు. మీ సంపాదన కరిగిపోతుంది, మీ తల్లిదండ్రులు సంపాదించినంత కరిగిపోతుంది. కాబట్టి మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి, మీ పరిసర ప్రాంత ప్రజలకు చెప్పండి, ఇది దరిద్రమైనటువంటి అలవాటు, ఈ అలవాటుకు దూరంగా ఉండండి. నానా మీరు ఏమనుకోవద్దు, ఇది మంచిది కాదు అని చెప్పండి. ఈ యొక్క స్కూల్లో ఎవరైనా ఆవరణలో తాగినట్టు కానీ, బిడీలు, సిగరెట్లు పట్టినట్టు కానీ మాకు ఫోటోస్ వస్తే వెంటనే ఈ యొక్క కుంటాల చట్టపరమైనటువంటి చర్యలకు కుంటాల పోలీస్ స్టేషన్ లో ఆ ఫోటోలు అనేటువంటి పంపిస్తాం. వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఆ యొక్క పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. విద్యార్థులారా, ఇంకోటి ఏంటంటే, కష్టాలు సుఖాలు అనేటువంటి ఎప్పుడు ఉంటాయి, అది కామన్. కానీ వాటిని మనం ఏం చేస్తున్నారంటే, తాగి కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది తాగి డబ్బులు లేక ఆత్మహత్యలను చేసుకుంటున్నారు. అరే నాయన, నువ్వు పోయినావు అదే మన అమెరికా వీసా టికెట్ కాదు, వాటి వైపు రావెందుకు? అదే పెద్ద గమ్మతుంటాయి, స్వర్గం ఉన్నట్టు. అదే ఇక్కడికి వచ్చిన ఉన్నారు.